అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరి మైండ్లో ఒక బాధాతత్వ ఉదయం దేశవ్యాప్తంగా ఉంది. చాలా మంది మన పహల్గాంలో జరిగినటువంటి సంఘటన అందరూ తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుగారు మేళను వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ అట్లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామి. మీరు అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరికి జాబ్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీరియస్గా ఈ కార్యక్రమం చేస్తాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళు అమాయక ప్రజలను ఏ సంబంధించిన వ్యక్తుల హత్య చేయడము ఇతర దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరుగని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పగబట్టిందో మనం చూస్తున్నాం. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించే ప్రయత్నం వాళ్ళ పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలను ఏ విధంగా మనం ఉపేక్షించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి